జై భీమ్ అందరికి వెల్కమ్ టు జై భారత్ సేన. షర్మిలమ్మ గత 3 రోజులు బట్టి జిల్లాల పర్యటనలు అంటే రోజుకు 3 జిల్లాల కింద ఆవిడ వేసుకుంది. ఈవిడ మాట్లాడే ప్రతి మాటలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంటే గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే వీళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద కానీ, జనసేన వాళ్ళ మీద కానీ దాడి చేసినప్పుడు లేదంటే మరో రకంగానే విమర్శలు చేశారు తప్ప, షర్మిలమ్మ చేసే ప్రతి విమర్శ కూడా రాజకీయంగా అతని యొక్క అసమర్థతను, జగన్ యొక్క అసమర్థతను తెలియజేస్తూ అతను ఏమని చెప్పాడు, అతను ఏం చేస్తున్నాడు, ఇంకేం చేయాలి, అతను ఒక నవరత్నాలనే దాన్ని పట్టుకున్నాడు, ఇంకేమన్నా మాట్లాడాని చాలా చూటుగా ప్రశ్నిస్తూ గతంలో తన తండ్రి ఏం చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, తండ్రికి ఇతనికి ఉన్న పోలికలు ఏంటి, తండ్రి పాటలు ఇతను నడుస్తున్నాడా, వీళ్ళందరూ రాజ్యాన్న రాజ్యం అన్నారు, అసలు రాజ్యాన్న రాజ్యంలో జగన్ ప్రయాణిస్తున్నాడా ఏంటనే విషయాలు వివరిస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డిని కలవాలంటే రోజుకి 20-30 మంది ఎమ్మెల్యేలు కలుసుకునే అవకాశం ఇచ్చేవాడు. కొన్ని వందల వేల మంది కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ కలుసుకునేలాగా ప్రజా దర్బారాన్ని కానీ బోళ్ళని ఏర్పాటు చేసి కలుసుకునేవాడు నా తండ్రి రాజశేఖర రెడ్డి. ఈ రోజున కనీసం ప్రజలను ఒక్కరు కలుసుకునే స్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు. కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలుసుకునే స్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు. ఇదే వీడియో మనం గత 2-3 నెలల క్రితం చేసాం. అసలు పార్టీ ఎమ్మెల్యేలు ఇతని మీద వ్యతిరేకంగా ఇప్పుడే ఉన్నారా, సీట్ ఇవ్వనందుకు వ్యతిరేకంగా ఉన్నారా, ముందు నుంచి వ్యతిరేకత ఉన్నారా అనే విషయం మీద మాట్లాడుతూ మనం చెప్పాం. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు కూడా కలుసుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత భారీ స్థాయిలో ఉందని. అదే విషయాన్ని షర్మిలమ్మ చాలా సూటుగా చెప్తుంది. పేదవాళ్లకు, పేద విద్యార్థులకు, పేదవాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ఆరోగ్యశ్రీ అనేది కానీ, ఫీజు రిమండమెంట్ కానీ పెట్టి పేదవాళ్ళ గుండెల్లో రాజశేఖర రెడ్డి చొచ్చుకుపోయాడు. కానీ ఈ రోజున జగన్ ఏం చేస్తున్నాడంటే ఏదో 2-3 రూపాయలు చిల్లర కింద జల్లేసుకుని మీరు నా మీద ఆధారపడాలి, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ చూడండి అని ఏదో కుక్కకు బిస్కెట్ ఒకటి వేస్తే మళ్ళీ కుక్క అంటూ చూస్తుంటుంది, మళ్ళీ ఇంకో బిస్కెట్ వేసే వరకు అలా ఎదురు చూస్తానే స్థితిలో తీసుకొచ్చాడు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి అలా చేయలేదు. ఎవరి కాళ్ళ మీద అలా నిలబడేలాగా వాళ్ళకి అన్ని పథకాలు పెట్టాడు. ప్లస్ గొప్ప గొప్ప చదువులు ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ అని చదువు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఈ రోజు జగన్ అన్నింటినీ తీసుకొచ్చి 10,000, 12,000 పంచి పెడుతున్నాడు. ఇదే రామరాజ్యం, ఇదే రాజన్న రాజ్యం, ఇది కాదు అసలైన అతను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు కానీ కాంగ్రెస్ అన్నదే రాజన్న రాజ్యం తీసుకొస్తుంది. సోనియమ్మ కూడా మాకు అదే చెప్పింది, ఎందుకంటే నా తండ్రి అంటే చాలా ఇష్టం అంటే వీళ్ళు అంటున్నారు రాజశేఖర వారసుడు జగన్ అన్నారు. దానికి కౌంటర్కి ఈవిడి ఈ మాటలు మాట్లాడుతుంది. ఇది చాలా విభిన్నంగా మాట్లాడుతుంది, కొత్తగా మాట్లాడుతుంది. ఇది ఒక విధంగా చూస్తే జగన్కు గుండెలో రైలు పరిగెట్టే సంఘటననే చెప్పాలి. ఓకే, జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.